ఐడిటీవీ మన ఉనికి మన వాణి. హాయ్ ఫ్రెండ్స్, మన దేశంలో మత మార్పుళ్ళు, కుల మార్పులు చాలా ఎక్కువగానే జరుగుతున్నాయి. అయితే తాజాగా అలహాబాద్ హైకోర్టులో ఇచ్చిన తీర్పు దేశాన్ని అంతటికీ కూడా ఒక కనువిప్పులాగా ఉంటుందంటున్నారు. ఎందుకు అనంటే, ఒక్కసారి తమ కులాన్ని మార్చుకున్న తర్వాత దానికి సంబంధించిన రిజర్వేషన్స్ కానీ, దానివల్ల పొందే లబ్ధి కానీ ఇక ముందు ఉండవు అనేది ఈ కేసులో వినిపించినటువంటి వాదనలు. అలహాబాద్ హైకోర్టులో ఒక షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి క్రిస్టియన్ మతాన్ని పుచ్చుకొని పాస్టర్గా కొనసాగుతున్నారు. అయితే ఆయన తన షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన రిజర్వేషన్ విషయంలో ఇంకా కూడా నాకు ఆ రిజర్వేషన్స్ పొందే అర్హత ఉంది అంటూ కూడా దాఖలు చేసినటువంటి ఏదైతే పిటిషన్ ఉందో దాని విషయంలో అలహాబాద్ హైకోర్టు కొంచెం తీవ్రంగానే స్పందిస్తూ ఈ దేశంలో మత మార్పిళ్ళు లేకపోతే కుల మార్పిడి మారే అవకాశం, స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఒక్కసారి తన జన్మ మతం కానీ లేకపోతే వారు ఒరిజినల్గా ఉన్న క్యాస్ట్ నుంచో కనుక వేరే మతానికో క్యాస్ట్కో కన్వర్ట్ అయితే కనుక రిజర్వేషన్స్ వర్తించవు. వారు ప్రస్తుతం ఏ మతంలోనూ ఏ క్యాస్ట్లో కొనసాగుతున్నారో దానికి సంబంధించిన రిజర్వేషన్లే వర్తిస్తాయి తప్ప అంతకు ముందున్నటువంటి ఎస్టీ, ఎస్సీ, బీసీ నుంచి మీరు క్రిస్టియన్గానో ముస్లింగానో మారితే ఆ రిజర్వేషన్స్కి కేటగిరీకి తగ్గ రిజర్వేషన్సే వస్తాయి తప్ప అంతకు ముందున్న రిజర్వేషన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ వర్తించవు అంటూ కూడా గట్టిగానే తీర్పిచ్చింది. జస్టిస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ తీర్పునిస్తూ కూడా ఉత్తరప్రదేశ్ యోగి ప్రభుత్వానికి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎవరైనా సరే తమ కులం మతం కానీ మార్చుకున్నట్లయితే కనుక వారికి అంతకు ముందున్న రిజర్వేషన్లు పూర్తిగా రద్దవుతాయి. కొత్తగా ఏ మతంలోకి ఏ కులంలోకి కన్వర్ట్ అయ్యారో దానికి సంబంధించిన రిజర్వేషన్స్ ఏమైనా ఉంటే మాత్రమే వర్తిస్తాయి, లేదంటే అవి కూడా వర్తించవు అంటూ కూడా ఒక గట్టి తీర్పునిచ్చింది. ఈ తీర్పుతోనైనా సరే దేశంలో ఇకపై మత మార్పిళ్ళు లేకపోతే తమ కులాలను మార్చుకునే ఎవరైతే ఉంటారో షెడ్యూల్ ఎస్సీ నుంచి క్రిస్టియానిటీలోకి, ఎస్టీ నుంచి క్రిస్టియానిటీలోకి, బీసీ నుంచి క్రిస్టియానిటీలోకి మారుతున్నారో వాళ్ళకి ఇదొక సమాచారంగా ఉపయోగపడుతుంది. వాళ్ళ రిజర్వేషన్స్ని కావాలనుకుంటే మాత్రం వారు ఏ మతం ఎక్కడున్నారో అక్కడే కొనసాగాలి, లేదు మతం మారితే మాత్రం వాళ్ళకి ఆ రిజర్వేషన్లు కోల్పోతారు ఖచ్చితంగా అంటూ కూడా ఇచ్చిన ఈ తీర్పులో జితేందర్ షహాని తీర్పునిస్తూ కూడా యోగి ప్రభుత్వానికి ఒక ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల్లో, ఉత్తరప్రదేశ్ అన్ని జిల్లాల్లో కూడా ఇప్పటి వరకు ఎంతమంది ఇలాగ కన్వర్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ కూడా కన్వర్ట్ అవ్వకుండా యథావిధిగా కొనసాగుతున్న వారిని రిజర్వేషన్స్ కోల్పోకుండా చూడాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది.